నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, వీరసింహారెడ్డి అలానే వాల్తేరు వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అయింది. బట్ వాల్తేరు వీరయ్య చాలా బాగుంది అంటూ కూడా వీరసింహారెడ్డి కొంచెం మిక్స్డ్ టాక్తో ముందుకు వెళ్ళింది. కానీ వాల్తేరు వీరయ్య 100 days సెలబ్రేషన్స్ ఏమీ లేవు. వీరసింహారెడ్డికి చూసాం. ఇప్పుడు వీరసింహారెడ్డి ఓటీటీకి వచ్చిన తర్వాత టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు టీవీ కూడా వచ్చింది. ఇప్పుడు టీవీ కూడా వచ్చింది. సో ఇంతకుముందు అది రిలీజ్ అయినప్పుడు చాలామంది, కొంతమంది నెగిటివ్ పబ్లిసిటీ చేసిన, కొంతమంది పాజిటివ్ చేసిన, ఓవరాల్గా తను 75 crores అయితే కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ సాధించింది. అండ్ నిర్మాతకి లాభాలు కూడా తెచ్చిపెట్టింది. మనం కూడా చూసాం కల్లారా. నెక్స్ట్ అలాగే ఆ సినిమాని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఓటీటీకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. అది కూడా మనము డిస్నీ హాట్స్టార్లో చూసాము. రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయ్యాయి. 1.5 యూనిక్ వ్యూస్ ఫస్ట్ మినిట్లో రావడం అనేది ఒకటి చూసాం మనం. సరే, నెక్స్ట్ థియేటర్ అయిపోయింది, ఓటీటీ అయిపోయింది. ఇప్పుడు టీవీ పరిస్థితి ఏంటి అని అనుకుంటే మొన్న స్టార్ మాలో వేశారు. అండ్ చాలామంది ఆల్మోస్ట్ ఎంతమంది చూసారో చూసారో పక్కన పెట్టేస్తే, ఓ పక్క ఐపీఎల్ నడుస్తున్నా కూడా అప్పటికి దీనికోసం టైం కేటాయించి మామూలుగా చూశారు. టీఆర్పీ మాత్రం ఆల్మోస్ట్ అర్బన్ రూరల్ కలిపి 9+ వచ్చింది. సో ఇట్ నాట్ బ్యాడ్, మంచి టీఆర్పీ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అందరి ఫోన్లో ఉంది, డిస్నీ హాట్స్టార్లో ఫ్రీగానే వస్తుంది సినిమా. చూసినా కూడా చాలామంది చూసి మళ్ళీ టీవీలో వేసినా కూడా చూశారు. అంటే ఎవరు మిస్ అవ్వలేదని చెప్పుకోవాలి ఈ సినిమాని. ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసే వాళ్ళందరూ చూశారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లో ఇబ్బంది పడే థియేటర్స్ ఇచ్చారు. కొన్ని థియేటర్స్ బాగాలేవు, మేము వెళ్ళలేము, అంత మాస్గా ఉన్నాయి అనుకునే వాళ్ళు ఓటీటీకి వచ్చేంతవరకు చూసి అందులోనూ వీక్షించారు. ఇకపోతే గృహిణీలు, బామ్మలు, ఇంకా మామూలుగా టీవీ సీరియల్స్ చూసేవాళ్ళు, ఇంట్లోనే ఉండేవాళ్ళు, తాతయ్యలు, కొంతమంది ఉంటారు కదా బాల్కనీలో కూర్చొని పేపర్లు చదివేవాళ్ళు 24 గంటలు. అట్లాంటి వాళ్ళే ఏంటంటే ఈ సినిమాని మేము మాత్రం ఎందుకు మిస్ అవ్వాలి అని చెప్పి టీవీకి వస్తే టీవీలోనే చూసేశారు. సో అందరినీ కవర్ చేసేసింది. కవర్ చేస్తూ ఇంకొక ముచ్చట అనేది ఉంటుంది, 100 రోజులు అనేది. ఆ ముచ్చట కూడా తీరింది. 100 రోజులు పండుగ కూడా చేసుకున్నాం. సినిమా అట్లుంది ఇట్లుంది అని అనుకునే వాళ్ళకి 100 రోజులు ఎలా ఆడింది అనే క్యూరియాసిటీతో కూడా అసలు ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం అన్నట్టుగా కూడా చూసారు. అవును కదా, అవును, ఆ రకంగానే చూశారు. అండ్ అందరికీ నచ్చింది. పెద్దగా ఏం లేదు, వెరీ సింపుల్. అటు అమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్ రౌడీ జాన్ని చూశారు, విలన్ని చూశారు, ఈయన్ని చూశారు, మధ్యలో సెంటిమెంట్ ఉంది, రాజీవ్ కనకాల సెంటిమెంట్ని చూశారు, సిస్టర్ని రేప్ చేసి చంపేయడం అది చూశారు. అన్ని A to Z ఈ సినిమా మాత్రం అందరిని అయితే ఆకట్టుకుంది. అండ్ ఓవరాల్గా ఆ పిల్లోడు గోపీచంద్ మల్లేని పిల్లోడు, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. ఉన్నలో ఉన్నంత అందరికీ నచ్చింది ఈ సినిమా. అండ్ మళ్ళీ ఎందుకు చాలామంది థియేటర్లో చూశారు, టీవీలో చూస్తున్నారు, మళ్ళీ చూస్తున్నారు అంటే దానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. ఏంటంటే ఇంత వీరసింహారెడ్డి షూట్ అయిన తర్వాత టర్కీలో భూకంపం వచ్చింది. చాలా పెద్ద భూకంపం మనం చూసాం, లక్షల మంది చనిపోయారు, కళ్ళ ముందే అన్నీ కూలిపోయాయి. సో ఎవరైతే టర్కీలో వాళ్ళని మిస్ అయ్యారో, అండ్ ఇంతకుముందు టర్కీ వెళ్ళొచ్చిన వాళ్ళు, ఇస్తాన్బుల్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిస్ అయ్యారో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇంకొకసారి ఆ లొకేషన్స్ని ఎలా అంటే వీళ్ళని పక్కన పెట్టేస్తే వెనకాల లొకేషన్స్ కూడా చూడడానికి చాలా మంది. జనరల్గా ఇప్పుడు వెళ్ళని వాళ్ళు, అసలు సంబంధం లేని వాళ్ళు కూడా అప్పుడు అసలు ఎలా ఉండేది, ఎలా అయిపోయిందో చూడడం కోసమైనా చూసారు ఈ సినిమాని. అప్పట్లో టాక్ ఉంది కదా మొన్నంతా రీసెంట్గా. సో ఆ రకంగా చూసుకుంటే కొంచెం వీరసింహారెడ్డి అనేది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ కూడా అయిపోయింది జనాలకి. ఎందుకంటే దూకుడు తర్వాత ఇస్తాన్బుల్ బేస్డ్ మంచి ఫుల్ ప్లెజర్డ్ సినిమా ఇదే వచ్చింది. ఇంకా వాళ్ళు ఇంకా ఏం ఇప్పుడు లేదు, ఇంకా ప్లేసులు ఆ లొకేషన్లు అన్నీ లేవు, మొత్తం శిథిలం అయిపోయింది. అదొక ఇదిలాగా అయిపోయింది. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు అట్లా కూడా ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. ఇకపోతే ఫ్యాక్షనిస్టుల విషయం వస్తే, కత్తులు కటాలు పట్టుకొని తెల్లలు ఎగనరుక్కుంటూ వెళ్ళే సినిమాలు ఈ మధ్య కాలంలో రాలా. ఈ ఇయర్ అయితే అసలు రాలా. అంటే బేసిక్గా ఫైట్స్ ఉన్న సినిమాలు వచ్చినప్పటికీ కూడా అది వేరే పంద. ఎక్కడైనా సరే ఇప్పుడు రావణాసురులో కూడా మంచి ఫైట్స్ ఉన్నాయి, అది వేరే పంద. ఎక్కడైనా ఇట్లాంటి ఫైట్స్ యాక్షన్స్ ఉండే సినిమాలు వేరైతే
ఎప్పుడు ఫ్యాక్షన్ డ్రామా సినిమాలు ఇంకో ఎత్తు. అక్కడి ఫైట్స్ వేరు, అక్కడ సీన్స్ వేరు, ఇంకో రకంగా ఉంటుంది. దుమ్ములేసి అలా బాంబులేసి చంపే ఉంటాయి కదా. ఒకప్పుడు చాలామంది బాగా ఎమోషనల్గా చూసారు, అరే ఎట్లుంటుంది చూడు రాయలసీమ ఫ్యాక్షన్ అంట అని చెప్పేసి. కానీ అట్లా కాదు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ ఆ సినిమాలన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఆ ఇంద్ర, వీర ఏంటది సమరసింహారెడ్డి ఆ టైపే మళ్ళీ ఇంకా లాస్ట్ మహా అయితే ఎన్టీఆర్ ఆది ఏమో అంతే ఆ టైప్ సినిమాలకి. నెక్స్ట్ సీమశాస్త్రి వచ్చి కామెడీ చేసింది ఆ ఫ్యాక్షన్ డ్రామానంతా, ఇంకా ఏం లేదు. సో ఇప్పుడు ఇన్నాళ్ళకి ఇది వచ్చేసరికి అందరు కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు. సో ఆ రకంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాలయ్య గారు ఆ మధ్యకాలంలో విపరీతంగా కనబడేవారు, అన్స్టాపబుల్ అని అదని ఇదని ఏదో ఒకటి. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కూడా కనబడడం మానేసేసరికి సడన్గా వచ్చాడు కదా అని చెప్పేసి బెంగ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇంకోసారి చూసేసారు. అండ్ మంచి టైంకే వచ్చింది. ఎందుకంటే ఇంకోటి సండే రోజు ఐపీఎల్ పొద్దున్నలో ఆడతారు వీళ్ళు. సో ఈవినింగ్ టైంలో కొంచెం దీనికి అదో రకంగా కూడా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. సో 360 degreesలో చూస్తే వీరసింహారెడ్డికి అన్ని విధాలుగా ప్లస్. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎంత సినిమా లేకపోతే ఇండస్ట్రీ అనే దగ్గర లక్ చాలా ఇంపార్టెంట్ అంటారు, రైట్? ఇది ఒక రకంగా చెప్పాలంటే బాలకృష్ణ గారికి వీరసింహారెడ్డి ఈ టైంలో కూడా ఒక లక్ అనే అనుకోవచ్చు, అన్ని రకాలుగా మనం చూస్తే. రెడ్డి కలిసి వచ్చింది, సమరసింహారెడ్డి, ఆ రెడ్డి ఈ రెడ్డి లాగా. నెక్స్ట్ సింహ కలిసి వచ్చింది, జై సింహ అన్ని హిట్లే సింహతో వచ్చినవన్నీ మాక్సిమం. సో ఆ రకంగా ఇప్పుడు ఇదొకటి మళ్ళీ దీంట్లో, అందుకే వీరసింహారెడ్డి అని పెట్టారు. వీర గురించి తీస్తే మైత్రి వాళ్ళు 2 సినిమాలు ఒకేలాగా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అటు వాళ్ళతేరు వీరయ్య, ఇటు వీరసింహారెడ్డి, ఆ రకంగా వాళ్ళు అనుకున్నారు. సో ఎటు చూసినా సరే బాలయ్యకి సినిమా బాగా కలిసి వచ్చింది. అండ్ వేరే ఛానల్స్లో కూడా అంత గొప్ప సినిమాలు ఏం పడలా. సో అట్లా ఆ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ అన్నీ కలిసి వచ్చి టీవీలో మాత్రం ఒక రకంగా చెప్పాలి అని అంటే మైత్రి మూవీ వాళ్ళకి కూడా వీరసింహారెడ్డి కూడా బాగా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఓటీటీలోనే దుమ్ము రేపింది, టీవీలోకి వచ్చినప్పుడు టీఆర్పీ రేటింగ్ కూడా మంచిగా వచ్చింది. సో మనం చూస్తున్నాం కదా. ప్రజెంట్ పాలిటిక్స్ కూడా బాగా వేడివేడిగా ఉండేసరికి ఆ పొలిటికల్ డైలాగుల కోసం కూడా చాలామంది చూస్తున్నారు. దాంట్లో మంచి మంచి సెటైర్లు వేసేసారు, డైలాగ్ సెటైర్లు డైరెక్ట్ అటాక్, గట్టిగా అటాక్ చేసేసరికి ఆ రకంగా కూడా ఈ రోజు వార్తలు ఇవన్నీ చూసేవాళ్ళు. ఇప్పుడు జగన్, పవన్ కళ్యాణ్, ఈ పాలిటిక్స్ ఇవన్నీ బాగా వేడివేడిగా సాగే టైంలో వీళ్ళు ఈ సెటైర్స్ భలే ఉన్నాయని చెప్పి మళ్ళీ చూస్తున్నారు. అండ్ ఎక్కువ మీమ్స్ ఇవన్నీ కూడా పాపులర్ అయ్యేసరికి బాగా కలిసి వచ్చిందని అనుకోవచ్చు. ఒక రకంగా నాకు నచ్చిన అంశం ఏంటంటే థియేటర్లో చూసాము, ఓటీటీలో చూసాము, టీవీలో కూడా చూసాము, కానీ ఎక్కడ చూడు శృతి హాసన్ అయితే ఇంతే. అలా వచ్చింది, ఇలా వెళ్ళింది. ఆ హనీ రోజ్ కనబడినంత కూడా శృతి హాసన్ కనిపించలేదు. సో ఈమె కొంచెం ఎక్కువ రోల్ పడి ఉంటే బాగుండేదని ఒక చిన్న ఫీల్ ఉండిపోయింది. బట్ సినిమా సక్సెస్ అయింది కాబట్టి లక్కీ కొట్టుపోతే. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.